రూపాయి లీజు కూడా 1000 ఎకరాలు రాసిచ్చిన గత చరిత్ర ప్రభుత్వాన్ని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి ఆమె ఇవాళ మన మీద దోపిడీ గురించి మాట్లాడుతా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దోపిడీ వారసత్వం మీది, దోచుకోవడం దాచుకోవడం మీ వారసత్వం. చంద్రబాబు నాయుడు గారి వారసత్వం ఏంటో తెలుసా? పంచడం తమ్ముళ్ళు, ఆయన చేతికి ఎముకలేదు. పెన్షన్లు 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన చరిత్ర ఈ దేశంలో ఉంది అంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. మేం గ్రామాలు తిరిగినప్పుడు ఒక ముసలా వచ్చి చెప్తా ఉంది, అయ్యా చంద్రబాబు నాయుడు, మేము ఇవాళ పేదలు ఆత్మవిశ్వాసంతో మేము ఇంత తింటున్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అని చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో ఒక ముసలామె నా దగ్గరకు వచ్చింది మొన్న గ్రామాలు తిరుగుతున్నప్పుడు, వేజండ్ల గ్రామంలో. అయ్యా మాకు పెన్షన్ 2000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఈ 1000 రూపాయలు నీ ఖర్చుల కోసం ఉంచుకో బాబు అని చెప్పి అడిగింది. మరి అటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అదే విధంగా చంద్రన్న బీమా తీసుకోండి, చనిపోయిన ప్రతి కుటుంబానికి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కుటుంబం చనిపోతే పలకరిస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి చనిపోతే 5000 రూపాయలు ఇస్తా ఉంది. 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 2 లక్షలు ఇస్తా ఉన్నారు. యాక్సిడెంటల్ గా చనిపోతే 5 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇవి పేదల కోసం తీసుకున్న కార్యక్రమాలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కటి గుర్తుంచుకోవాలి, దౌర్జన్యాలకి ఈ నియోజకవర్గంలో స్థానం లేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరాచకాలకి ఈ నియోజకవర్గంలో స్థానం లేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూ కబ్జాలకి ఈ నియోజకవర్గంలో స్థానం లేదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, పొన్నూరు అంటే ఒక చరిత్ర, అవునా కాదా? 2004లో ఈ జిల్లాలో 18 నియోజకవర్గాల్లో మన పార్టీ ఓడిపోయినా ఈ పసుపు జెండాని పట్టుకొని నిలబెట్టిన నియోజకవర్గం ప్రజలు మన వాళ్ళు. ఆ రోజు ఒకటిగా మనం నిలబడితే 2009కి 6 అయినాయి, 2014కి 12 అయినాయి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తరాలు మారినా, కాలం మారినా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మా వెన్నంటి ముందుకు నడిపించారు. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ మనం చరిత్ర తిరగరాద్దాం. సిద్ధమా? రేపు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా సైనికులుగా పనిచేద్దాం. చరిత్ర తిరగరాద్దాం. పొన్నూరు సభ ఏంటో చూపెడదామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. అసెంబ్లీకి 1 ఓటు, పార్లమెంట్కి 1 ఓటు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేయాలని చెప్పి నేను కోరుతూ, ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు తెలుగు వారి మన యొక్క ఆత్మ ఘోషని, మనకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ఎలుగెత్తి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రశ్నించిన ఎంపీ ఎవరంటే మన ఎంపీ గల్లా జయదేవ్. అలాగే ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడు, నిన్నటి దాకా మన పార్టీలో ఉండి
చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అచంచలమైన గౌరవం ఇస్తే ఇవాళ స్వార్థం కోసం పార్టీ మారి ఎంపీగా నిలబడి ఇవాళ విమర్శలు చేస్తా ఉన్నాడు. ఆయన చరిత్ర ఏంటో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గుంటూరు 2లోకి వెళ్ళి అడగండి. బుట్టా పెట్టి అమ్ముకునే ఒక అవ్వ దగ్గర నుంచి బండి పెట్టుకునే అమ్మే ఒక వ్యక్తి వరకు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే మట్టి తవ్వే దగ్గర నుంచి దందాలు వసూలు చేసే వ్యక్తి ఇవాళ మన ఎంపీని విమర్శించడం చాలా హాస్యాస్పదం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ కులాల పేరుతో రాజకీయం చేస్తా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుపైన వేయండి. వేసి మన ఎంపీ గారికి కూడా ఈ నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీ వచ్చే విధంగా మనందరం పనిచేద్దాం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.